భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామంలో పోడు రైతులకు అటవీశాఖ అధికారులకు మధ్య ఘర్షణ జరిగింది. అటవీశాఖ అధికారులు నాటిన మొక్కలను రైతులు తొలగించారు. మొక్కలు తొలగించడంతో రైతులపై అటవీశాఖ అధికారులు దాడి చేశారు. దీంతో అటవీశాఖ అధికారులపై రైతులు ప్రతిదాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. తీసుకుంటున్నారు వద్దని, కాకపోతే పక్కన నాన్ టైబుల్కి చూడండి, అక్కడ పత్తి వేశారు, అక్కడ 60-70 ఎకరాలు అక్కడ వదిలిపెట్టిండు, ఇక్కడ జమాయి పెట్టించారు. ఉన్న గిరిజన భూమినే తీసుకుంటున్నారు. లేని వాళ్ళని పోడు భూమి పట్టాలన్నారు, గిరిజనకు హక్కులు అన్నారు. హక్కులు దాన్ని తీసుకొని మరి ప్రజలకి వాళ్ళకి ఉన్న నాన్ టైబుల్కి మొత్తం వాళ్ళకే న్యాయం చేస్తారు. మరి ఉన్నది దీన్ని చూసుకుంటే మాకు ఇప్పుడు చుట్టూ పెంచి కొట్టారు, మాదానే పెంచి కొట్టేశారు. దాన్నే తీసుకున్నారు వద్దనేసి. కాకపోతే పక్కన ఉండే వాళ్ళకి మొత్తం నాన్ టైబుల్కి ఇచ్చే మొక్క అది పత్తి వేసుకుంటున్నారు, పంట వేసుకుంటున్నారు. 60-70 ఎకరాలు